మాతృదేవోభవ. ఉద్యోగములు చేసి ఊళ్ళేలినను గాని భార్యయే నిజం ప్రేమ పంచబోదు. అడుగడుగునబడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కాని తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 666వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కాళిదాసు కవిత్వంలో ఉన్నాం, అమృతప్రాయం. మధ్యలో అడ్డు పొల్లలను కూడా అడ్డుకుందాం వేలేనంత వరకు. ఇది మధుర రసం, ద్రాక్షారసం. ఉపమాదీప శిఖా స్వయంవరణముల్ హోమ ప్రభాధేనువుల్ విపులోర్వీతల సంచరత్ పదగతుల్ విన్వీధి పెన్వాగులో అపరాహ్నం మునభానుదీప్తులు ఋతువ్యాఖ్యానముల్ పార్వతీ తప ఉత్కంఠలు కాళిదాసు కవితల్ తారుణ్య కారుణ్యం ఇదే కీలకం అండి. ఇందులో ఈ పద్యంలో కరుణరసం ఉంటుంది. అది ఎప్పటికప్పుడే తారుణ్యం, యవ్వనంతో ఉంటుంది. తరుణి అంటే యువతి, తరుణుడు అంటే యువకుడు. అందుకే మనం మామూలుగా ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటాం. దీనికి తరుణోపాయం లేదండి, ఇదే తరుణోపాయం. తరుణోపాయం అనకూడదు, తరణోపాయం. అది రూ కాదు, రా. తరణ ఉపాయం అంటే దాటే మార్గం, తరణము అంటే దాటుట. అందుకే తరణి అంటే పడవ అని అర్థం ఉంది. తరణి అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉంది. ఇక చీకటిని దాటింపజేస్తాడు కాబట్టి. అంటే తరణోపాయము అనాలి. తరుణ అని రూ అనకూడదు, రా అనాలి అక్కడ. తరుణోపాయం కాదు. తరుణ అంటే యవ్వనంలో ఉన్నవాడు, యువతి లేదా యువకుడు. ఎప్పుడూ యవ్వనంతో ఉంటాయి కాళిదాసు కవితలు. కారణం కరుణరసం ప్రపంచంలో ఎప్పుడూ అవసరం. ఏ రసమైనా అవసరం లేని పరిస్థితులు కొన్ని ఉండొచ్చు. కరుణరసం లేని ప్రపంచం ఉండదండి అసలు. కరుణయేవ ఏకో రసహ అన్నాడు భవభూతందికి. ఎందుకంటే దుఃఖం లేని జీవితం ఏది? దుఃఖమే కదా రసంగా మారితే కరుణరసం అయ్యేది. నా జీవితంలో బీభత్సం లేదండి, నా జీవితంలో భయం నేను ఎరగనండి అన్నవాళ్ళు ఉండొచ్చు. నాకు అసలు శృంగారం అనేదే లేదండి, నేను ఒప్పుకోనండి అనే పరమహంస పరివ్రాజకాచార్యుడు కూడా ఉండొచ్చు, తప్పులేదు. కంచి పరమాచార్య వారు, శృంగేరి భారతీయ తీర్థస్వామి లాంటి వారు అలాంటి మాట అనగలరు. నిజమే, లేదండి, అజన్మ బ్రహ్మచారులు, అపూర్వమైన తపస్సు. కానీ నా జీవితంలో కరుణరసం లేదనేవాడు ఉండడండి, నా జీవితంలో దుఃఖం లేదనేవాడు ఉండడండి. అందుకని మానవ జాతి మొత్తానికి అన్వయించేటువంటి ఏకైక రసం కరుణరసం. అందుకని భవభూతి కరుణయేవ ఏకో రసః అన్నాడు. అంచేత కాళిదాసు కవిత్వంలో ఏ కవిత్వంలోనైనా అసలు కావ్యాల్లోనే కరుణ ప్రధానమైన రసం కాబట్టి అది నిత్య యవ్వనంతో ఉంటుంది. అలా ఉండేలా చేయడం కవి ప్రతిభ. అందరూ రాయొచ్చు కావ్యాలు, కాళిదాసు మిగిలే, అందరూ మిగిలే. సంస్కృతంలోనే కాళిదాసుతో సమానంగా మనం చెప్పుకునేటువంటి 4-5 కవుల్లో కూడా కొన్ని మిగిలాయి. కాళిదాసు అలా కాదండి. కుమార సంభవం, రఘువంశం, మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం, 7 కావ్యాలు రాస్తే కనీసం అందులో 5 బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారండి. విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం ఒక మాదిరిగా చెప్పుకుంటారు, ఆ ఋతు సంహారం. కానీ 4 ప్రధానంగా రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం. ప్రతి దాంట్లో ఉదాహరణే. ప్రతి శాస్త్ర గ్రంథాల్లో, లక్షణ గ్రంథాల్లో, సాహిత్యోపన్యాసాల్లో నిరంతరం ఉదాహరణలుగా వస్తున్నాయి. అంత ప్రసిద్ధి వేటుకొచ్చిందండి. అదే యోగం. అందుకే ఆయా ఘట్టాలు అలా మిగిలిపోయినవే కవి ఇక్కడ ఒకచోట గుదిగుచ్చి చెబుతున్నాడు. ఉపమాదీప శిఖా స్వయంవరణముల్ హోమ ప్రభాధేనువుల్ విపులోర్వీతల సంచరత్ పదగతుల్ విన్వీధి పెన్వాగులో అపరాహ్నంబున భానుదీప్తులు ఋతువ్యాఖ్యానముల్ పార్వతీ తప ఉత్కంఠలు కాళిదాసు కవితల్ తారుణ్య కారుణ్యముల్. 5-6 ప్రధాన ఘట్టాలు చెప్పాడు. ఉపమాదీప శిఖా స్వయంవరణముల్ రఘువంశ మహాకావ్యంలో
అజమహార ఇందుమతీదేవి యొక్క స్వయంవరంలో రాజకుమారులందరూ కూర్చుంటే ఆవిడ దండ పట్టుకొని ముందుకు వెడుతోంది. చెలికెత్తే అక్కడ ఉండి వీరు అంగదేశపు మహారాజు, వీరు వంగదేశపు మహారాజు, వీరు కాంభోజ దేశపు మహారాజు ఏదో చెబుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు అండి చిత్రంగా ఎంత గొప్ప భావన చేస్తాడంటే ఆ దండ పట్టుకుని పెడుతున్న ఇందుమతీదేవి దీపశిఖలా ఉందిట. సంచారిణీ దీపశిఖేవరాత్రం యం యం యతీయాయ పతిం వరాస నరేంద్ర మార్గట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం ససభూమి పాలక. చాలా చక్కని శ్లోకం. అసలు ఈ శ్లోకంతో కాళిదాసు ఇంటి పేరు మారిపోయింది. ఆయనకి ఇంటి పేరు ఉందో లేదో, ఉంటే ఏది ఉందో మనకి తెలియదు, కానీ ఆయన ఇంటి పేరు దీపశిఖా కాళిదాసు. ఘంట మీద అద్భుతమైన శ్లోకం చెప్పడం వల్ల ఘంటామాగుడు అన్నారు మాఘ కవిని. ఏనుగుకి అటు ఇటు వేలాడే గంటల్ని సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయంతో పోలుస్తూ చెప్పాడు మాఘ శిశుబాలవధ కావ్యంలో. దాంతో ఆయన ఘంటామాగుడైపోయాడు. భారవి కిరాతార్జునయంలో ఈ గాలికి ఇలాగ ఉద్యానవనం మీద పుప్పొడి పైకి లేచి ఇలా ఆతపత్రంలా ఒక గొడుగులాగా కమ్మిందని గొడుగు అనే భావంతో, ఆతపత్రం అనే భావంతో అద్భుతమైన మాట చెబితే ఆతపత్ర భారవి అన్నారు. ఆ రసజ్ఞులు చూడండి, ఆ మహానుభావులు వాళ్ళు. ఇప్పుడు కూడా మీకు అంత దూరము పోనేలా అబ్జనాభ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ సినిమాతో ఆయన మొట్టమొదటి ప్రసిద్ధుడయ్యాడు. తర్వాత ఎన్ని సినిమాలకు రాయలేదు, అంతకు ముందు కూడా రాసి ఉండొచ్చు. ఆ వచ్చేసింది ప్రసిద్ధి. షాహుకారి జానకి ఆ సినిమాతో, వారింటి పేరు కాదు కదా అది. అలాగనమాట. ఇవి అర్థమైతే అర్థమవుతుంది మనకి. అలా దీపశిఖ కాళిదాసు అన్నారండి. ఏమిటా దీపశిఖ గొప్పతనం? అమ్మాయి ఎలా ఉందట, సంచరించేటువంటి దీపశిఖలా ఉందట. దీపశిఖ సంచరించడం ఏమిటండి? మనం దీపం పెడతాం, అది పక్క కింద కొడుతుంది, కొండెక్కిపోతుంది. కానీ అలా కాదు. పూర్వం రాజప్రసాదాల్లో ఒక పద్ధతి ఉండేది. రాజప్రసాదం అంటే పెద్ద కాంప్లెక్స్ కదా, బోర్డు భవనాలు ఉంటాయి. రాజుగారు బంధువులు, కొడుకులు, కోడళ్ళు, బావమరుదులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, రాజు కుటుంబీకులందరూ అక్కడే ఉండేవారు. వాళ్ళకి ఎన్నో గదులు కేటాయించేవారు. ఆయా గదులు అన్నింటిలోనూ పెద్ద పెద్ద దీపాలు పెట్టాలంటే ఖర్చు ప్లస్ సంరక్షణ కూడా కష్టం. అందుకని ఆ పై భవనాల్లో ఒక్కోసారి ఆ గదుల్లో మనుషులు ఉండేవారు, ఉండకుండా ఉండేవారు. కొన్ని ఊరికే స్టోర్ రూములు లాంటివి ఖాళీగా ఉండేవి, అతిథులు వస్తే వాడుతూ ఉండేవి, రకరకాల గదులు ఉండేవి. అక్కడ దీపకన్య అని ఒక అమ్మాయిని ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి పెట్టేవారు. దీపకన్య, లేడీ ఆఫ్ ది ల్యాంప్, ఏదో నైటింగేల్ లాగా. వాళ్ళు ఈ చేతిలో దీపం పట్టుకుని ఇలా తిరుగుతూ ఉండేవారు. ఆ అమ్మాయి ఏ గది దగ్గరికి వెళ్ళిందో ఆ దీపకాంతితో ఆ గది ద్వారం వెలుగుతూ ఉండేది. పక్క గదికి వెళ్ళగానే ఈ గది ఆరిపోయేది, ఆ గది వెలిగేది. సరిగ్గా ఇందుమతీదేవి ఎవరి దగ్గరికి పూలదండ పట్టుకుని వెళ్ళిందో ఆ రాజు ముఖం నాకేనా అని ఇలా వెలిగిందిట. మొహం నువ్వు, నీకు దండ ఒకటే తక్కువ. అరే ఆవిడ పక్కకి వెళ్ళేసరికి వీడు మొహం ఆరిపోయింది, వాడి మొహం వెలిగిందిట. ఇలా మొత్తం ఇంతమందిని కాదని ఆవిడ అజమహారాజు మెళ్ళలో దశరథుడు తండ్రి అనమాట. ఆయన ఇందుమతీదేవి అంటే దశరథుని తల్లి. ఆయన మెళ్ళలో దండేసి దాన్ని ఎంత బాగా చెప్పారండి. సంచారిణీ దీపశిఖేవరాత్రం యం యం యతీయాయ పతిం వరాస. సంచరించే దీపశిఖలాగా, నరేంద్ర మార్గంలో రాజమందిరాల్లో ఉండేటువంటి సంచరించే దీపశిఖలాగా ఈ అమ్మాయి పూలదండ పట్టుకుని ముందు గడుతుంటే వివర్ణభావం ససభూమి పాలక. దీపశిఖ దాటగానే ఆ గది గుమ్మం వెలుగంతా ఆరిపోయి పక్క గది గుమ్మం వెలిగినట్టుగా ఎవరిని దాటిందో వాడి ముఖం ఆరిపోతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళిందో వాడి ముఖం వెలుగుతోందంటే రసజ్ఞులైన పారిషదులు, శ్రోతలు, పాఠకులు, ప్రేక్షకులు ఎంతమంది ఆ మహానుభావులు, సభ్యులు, సహృదయులు అంటారు సాహిత్య పరిభాషలో. సహృదయుడు అంటే, సహృదయుడు అంటే మంచివాడు అనుకోకండి. సహృదయుడు అంటే మంచివాడు కాదు. ఏమిటి సహృదయుడికి అర్థం? మామూలుగా సహృదయుడు అంటే మనం ఆయన చాలా సహృదయుడు అండి, అందరికీ ఉపకారం చేస్తారంటాం. అది ఈ అర్థం కాదు, అది మామూలు. సాహిత్య పరిభాషలో సహృదయులు అంటే సరిగ్గా ఆ పద్యం రాసేటప్పుడు కవి ఏ అనుభూతితో రాశాడో చదివేటప్పుడు అదే అనుభూతిని ఏ పాఠకుడు పొందుతాడో అతను సహృదయుడు. సమానమైన హృదయం అని అర్థం. అక్కడ హృదయం అంటే ఊరికే ఏదో ఉండడం కాదు, అనుభూతి పొందడం. సరిగ్గా కవి ఏ ఉద్దేశంతో ఆ పదప్రయోగం చేశాడో, ఆ శ్లోకం రచించాడు, అదే ఆ ఉద్దేశాన్ని గ్రహించి అదే అనుభూతిని పొందగలిగిన వాడిని సహృదయుడు అంటారు. కావ్యం చదివేటప్పుడు అంత శ్రద్ధగా ఉండాలి. ఇది కాలక్షేపానికి కాదండి కవిత్వం, కాలక్షేపానికి కాదు. ఒక కథానిక కథ రాసిన అంతే.
ఈ కథ జనంలో గడుతుంది, అందరూ చదువుతారు, విమర్శిస్తారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి. అంతేగాని ఏదో వెళ్ళిపోయాక వాళ్ళు ఏదో అనుకుని విమర్శలు వస్తే నేను ఆ ఉద్దేశంతో రాయలేదు, ఆ ఉద్దేశం నువ్వు ఏ ఉద్దేశంతో రాసావో ఆ ఉద్దేశం ఆ కథలో కనపడాలి. ఒక పాత్ర కాబట్టి ఇంకో పాత్ర చేతన ఆ మాట చెప్పించాలి, అది తెలివి. ఎవరి చేత ఏమీ చెప్పించకుండా లోకం మొత్తం అపార్థం చేసుకున్నాక నేను ఆ ఉద్దేశంతో రాయలేదంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టి మేము ఆ ఉద్దేశంతో తిట్టలేదంటారు. కవిత్వంలో ఇది జాగ్రత్త. మనం ఏది ఉద్దేశించామో ఆ ఉద్దేశం ఎక్కడో అక్కడ బయటపడాలి. అదిగో నా ఉద్దేశం పలానా పాత్ర చెప్పింది మీరు గ్రహించలేదు అనొచ్చు. అప్పుడు వాడు భుజం తోడుకుంటాడు, ఓహి నిజమేరా నాకు ఉండాల్సినంత జ్ఞానం లేదురా అనుకుంటాడు. అంచేత కావ్యాలను చాలా జాగ్రత్త చదవాలి. కథానిక సంపుటిని కూడా, వచన కవిత్వాన్ని కూడా చాలా జాగ్రత్త చదవాలి. అదేం కాలక్షేపం కాదు. అది కాలక్షేపంగా చదువుతున్నారు, కాలక్షేపంగా రాస్తున్నారు, మిగలకుండా పోతున్నాయి. కాళిదాసు అలా చదవాల. ఒక్క ఉపమానం కారణంగా అతని ఇంటి పేరు దీపశిఖ అయిందంటే ఆ కాలంలో కాళిదాసు కావ్యాలు చదివేవాళ్ళు కూడా ఎంత ఓపిగ్గా ఎంత శ్రద్ధగా చదివారండి. మళ్ళీ సాహిత్యానికి ఆ యోగం పడుతుందా? ఉపమా దీపశిఖ స్వయంవరణముల్ హోమప్రభాధేనువుల్. గోసేవ అదే రఘువంశంలో దిలీపుడిది. హోమప్రభాధేనువు, ధేనువుని తీసుకొడుతున్నట్టు అడవికి, ఆ అడవి నుంచి తీసుకొస్తున్నట్ట. దాని వెనక భాగంలో దిలీప్ మహారాజు ఉన్నాడు. ముందు హారతి పళ్ళం పట్టుకుని గోవుకు స్వాగతం చెబుతూ సుదక్షిణాదేవి ఉంది. దినక్షపామధ్యగతేవ సంధ్య అంటాడండి. రాత్రికి పగటికి మధ్యలో ప్రకాశించే సంధ్యలాగా రాజుకి రాణికి మధ్యలో ఈ ధేనువు ప్రకాశిస్తోందన్నాడు. ఏం ఉపమానాలండి, ఏం ఉపమానాలండి. ఉపమా కాళిదాసస్య అన్నారు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు. అదే ఉదయాన్నే మళ్ళీ మర్నాడు ఉదయాన్నే రాజుగారు దిలీపుడు గోవును తీసుకెడుతున్నట్ట. ముందు ఆయన ఉన్నాడు, గోవు వెడుతోంది. గోవు వెనకాల సుదక్షిణాదేవి కొద్ది దూరం అనుసరించింది, ఒక అతిథిని చుట్టాన్ని అనుసరించినట్టుగా. అంత శ్రద్ధగా చేశారు వాళ్ళు గోసేవ. చేస్తే అప్పుడు ఎలా ఉందట, శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు. వేదార్థాన్ని శాస్త్రం అనుసరించినట్టుగా గోవుని మహారాణి అనుసరిస్తోంది అన్నాడండి. ఏం ఉపమానాలండి అసలు అవి. భూమి మీద ఉండే ఉపమానాలా? ఆకాశం నుంచి దిగొచ్చి ఉంటాయి ఉపమానాలు. సరస్వతీదేవి దయ వల్ల. అసలు ఈయన పద్యరచన మొదలుపెట్టినప్పుడల్లా, మొదలుపెట్టడానికి ముందు నాకు అనుమానం ఏంటంటే బ్రహ్మలోకంలో సరస్వతీదేవి కుప్పు నిండా అలా పువ్వులు పెట్టుకుని కూర్చునేది. కాళిదాసు శ్లోకాలు మొదలుపెట్టినప్పుడల్లా ఒక్కో పువ్వు ఆ తాటాకు మీద వేస్తూ ఉండేది. ఆ పువ్వే ఆ తాటాకు మీద శ్లోకం అయింది. లేకపోతే ఇంత బాగుండమండి అవి. ఆవిడ అనుగ్రహం. అందుకే చదువును మించిన కాళికా కృప అభిజ్ఞానం బగుందానికి. కాళిదాసు కవిత్వానికి అభిజ్ఞానం, అభిజ్ఞాన నాటకంలో ఉంగరం అభిజ్ఞానం. కానీ కాళిదాసు కవిత్వానికి అభిజ్ఞానం ఆదిపరాశక్తి. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియా. కళాలాప కళావతి కాంత కాదంబరి ప్రియ. మహాకావ్య స్వరూపం అమ్మవారి కదండి లలితాదేవి. ఆవిడ అనుగ్రహించింది ఆయన, అందుకే అలా పడ్డాయి. ఆ భక్తి ఉంది, ఆ శక్తి ఉంది ఆయనకి. ఆయన శక్తిని ఆయన కాపాడుకున్నాడు, నిరంతరం భక్తిగా ఉన్నాడు. ఇంకేం కావాలండి? భక్తి శక్తి రెండూ ఉంటే ప్రపంచంలో మనం సాధించలేనిదే ఉందండి. భక్తి శక్తి చాలండి. మన శారీరక శక్తి, మానసిక శక్తి, దాన్ని వినియోగిద్దాం పూర్తిగా. భక్తి కలిగి ఉందాం, విజయం మనదే. ఏ రంగంలోనైనా విజయం మనదే. శక్తి భక్తి రెండు ఉంటాయి. ఇంకా యుక్తి భుక్తి అన్ని దాని వెనకాల వస్తాయి. ఉండవలసింది భక్తి శక్తి. భగవంతుని యందు భక్తి, మన యందు మనకి ఆత్మవిశ్వాసం శక్తి, అంతే. హోమప్రభాధేనువుల్ విపులోర్వీతర సంచరత్ పదగతుల్. రఘుమహారాజు మొదలైన వాళ్ళు చేసినటువంటి యాత్రలు. భూమండలం అంతా రథం ప్రయాణించింది. అందరూ రాజులు పాదాక్రాంతులయ్యారు. ఇదివరకే చెప్పుకున్నాం. ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాత ప్రతిరూపితాక. ఏ రాజును ఓడించినా తిరిగి ఆ సింహాసనం మీద ఆయన్నే కూర్చోబెట్టి సార్వభౌమాధికార ప్రతిష్టాపన కోసమే నిన్ను జయించానయ్యా, అంతేగాని నీ రాజ్యం లాక్కోవాలని నాకేం లేదు. వైదిక ధర్మం ప్రకారం 1/6 పన్ను దాటకుండా పరిపాలించు. వేషాలేస్తే ఊరుకోనని హెచ్చరించడానికే రఘుమహారాజు దండయాత్రలు చేశాడు. అంతేగాని వారన్నిటినీ, ఆ రాజ్యాలన్నీ లాక్కుని అనుభవిద్దామని కాదు. ఇంత సదుద్దేశం ఆనాటి రాజులకు ఉండేది. యజ్ఞపురుషులు వాళ్ళందరూ, వేదాంతులండి వాళ్ళందరూ. 60 ఏళ్లకు వానప్రస్థం స్వీకరించి ఋషులతో వేదాంత చర్చలు చేశారు. ఋషుల సందేహాలు రాజులు తీర్చిన దేశం అండి ఇది. రాజులు సామాన్యులు కాదండి. ఋషులకి సందేహాలు తీర్చగలిగే రాజులండి. జనక మహారాజు ఉదాహరణ. ఇంకా ఎంతమంది ఉన్నారు? అది రాజరికం అంటే.
ఏదో పరిపాలన, అధికారం, పౌరుషాలు కాదు, జ్ఞానం, అపార జ్ఞానం. విపులోర్వీతల సంచరత్ పదగతులు విన్వీధి పెన్వాగులో అపరాహ్నంబున భానుదీప్తులు. అజమహారాజు వెడుతూ ఉంటే ఏనుగులు ఆ మధ్యాహ్న కాలం వేళ సరస్సులో ఆకాశగంగలో స్నానం చేస్తున్న దృశ్యాలు వర్ణిస్తారు. దిలీపుడు స్వర్గం నుంచి తిరిగి వస్తూ ఉంటే ఏనుగుల ఘీంకారం కారణంగా కామధేనువు ఇచ్చిన శాపం వినపడలేదంటాడు. ఎంత బాగుంటాయండి అసలు ఆ మాటలు, ఆ కల్పనలు, ఆ భావాలు. ఋతు వ్యాఖ్యానము ఋతు సంహార కావ్యంలో మొత్తం వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఒక్కొక్క ఋతువుల మీద 100 శ్లోకాలు, 100 భావాలు. అసలు వైవిధ్యం వైవిధ్యం. విశ్వనాథ వారు చూసి తట్టుకోలేక తెలుగు ఋతువులను రాశాడు మహానుభావుడు. తెలుగు ఋతువులు అన్నీ శీసపద్యాలే. ఏం తెలుగులో ఎందుకు రాయడం అని ఇంచుమించు అచ్చ తెలుగు భాషలో రాశారండి విశ్వనాథ వారు. తెలుగు ఋతువులు చదవండి, అచ్చ తెలుగండి ఇంచుమించుగా. కాళిదాసు భావం అక్కడ కూడా లేదు. అమ్ము ఆయన అలా ఎందుకు చేస్తాడు ఆయన పెద్ద విజయవాడ రౌడీ ఆయన అలా చేయడు. ఇంకోటి అనుకరించే లక్షణం విశ్వనాథం ఉండదు ఆయన. సాహిత్యంలో మళ్ళీ మేసం మెరగడమే. అందుకని ఆయన స్వయంగా రాశారని తెలుగు ఋతువులు కాళిదాసును మించిపోయి. అంటే ప్రేరణ కాళిదాసే. ఋతు వ్యాఖ్యానములు పార్వతీ తప ఉత్కంఠలు. కుమార సంభవం 5వ ఆశ్వాసంలో పార్వతీదేవి తపస్సు. నిజంగా ఈ మాట నేను చెప్పినప్పుడండి నా ఒళ్ళు పులకిస్తోంది. అదిగో తోచుచునున్నవాడు. మా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మహానుభావులు సరస్వతీ లోకంలో ఉండి ఉంటారు. మాకు ఈ పార్వతి తపస్సుని బిఏ మొదటి సంవత్సరంలోనో 2వ సంవత్సరంలోనో పాఠంగా చెప్పారు ఆయన. పార్వతీ తపోత్కంఠ అంటే పార్వతి తపస్సు, కుమార సంభవం 5వ మాకు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండేది అది. దాన్ని మృత్యుంజయరావు గారు చెప్పారు. ఆయన పాఠం చెప్పడంతో పాటుగా ఆయన ఔదార్యం ఎంత గొప్పదంటే, కుమార సంభవం అప్పటికే వావిళ్ల ప్రెస్ వాళ్ళు వేసింది 6 ఆశ్వాసాలు ప్రతిపదార్థ తాత్పర్యాలతో మల్లినాథ సూరి వ్యాఖ్యానంతో ముద్రితమైతే ఆ పుస్తకాలు మేము తరగతిలో 11 మంది ఉంటే 11 పుస్తకాలు కొనిపెట్టుకొచ్చాడు ఆయన సొంత డబ్బుతో. 8 మంది ఆడపిల్లలు, 3 మగాళ్ళం ఉండేవాళ్ళం. 11 పుస్తకాలు కొనిపెట్టుకొచ్చి ముందే ఇచ్చేసి మీరు నాకు డబ్బులు తర్వాత ఇవ్వండిరా, కానీ నేను కోరేది ఏమిటి అంటే ఈ పంచమాశ్వాసం ఒకటి చదువు ఊరుకోకండి, అన్ని సర్గలు చదవండి, కనీసం ముందు 6 వచ్చే 6 చదవండి. నిజంగా నాకు ఆ డబ్బులు పెట్టామనో గురువు గారు ఇచ్చారనో అదొకటి, చదువుతున్న కొద్దీ ఆసక్తి పెరగడం ఒకటి. ఆ వయస్సులోనే ఇంచుమించు 6 సర్గలు పూర్తి చేశానండి. 17-18 ఏళ్ల వయసులో డిగ్రీ అయ్యేలోగా వేసవకాలం సెలవులు. ఈ పాండిత్యాలన్నీ అప్పటివి అక్కడివి. అప్పటి నుంచి అదే కృషి కొనసాగుతోంది. తర్వాత ఎప్పుడో 5-6 ఏళ్ళు అయిన తర్వాత కాస్త ఖాళీ దొరికిన మళ్ళీ మిగిలిన సర్గలు కుమారసం ఏకంగా 19 ఎన్నో ఉన్నాయి, అన్నీ చదివాను. ఆయన మాకిచ్చిన ప్రేరణ అది. అందుకే సంస్కృతంలో ఇవాళ వ్యాకరణంలో కాస్త ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మృత్యుంజయరావు గారి దయ. అదిగో తోచుచునున్నవాడు జగదేకాశ్చర్య పాండిత్య సంపద దీపించిన రూపమోయనగా. జగదేకాశ్చర్య పాండిత్య సంపద దీపించిన రూపమోయనగా. భారతాచార్యుడై రూపమోయనుచునొప్పన్ భారతాచార్యుడై 10,000 మ్రొక్కులు పాదమందు నిడదన్ భక్తి ప్రభావంబునన్ 10,000 మ్రొక్కులు పాదమందు నిడదన్ భక్తి స్వభావంబునన్ సదయుండైననుగాచుగావుత సభన్ సాహిత్య నిహారికన్. సాహిత్యంలో మంచు బిందువు లాంటి వాడిని నేను. నన్ను ఆయన కాపాడకపోతే, ఆయనకి శిష్యుణ్ణి కాకపోతే ఈవేళ ధైర్యంగా ఇలా మాట్లాడగలరా? సంస్కృత కావ్యాల మీద వ్యాఖ్యానాలు ఎక్కడి నుంచి వస్తాయి? అటువంటి గురువుల దయ. నాకు పార్వతి తపస్సు అనగానే ఆయన గుర్తొస్తారు. మాస్టర్ చెప్పారు, ఎలాగా ఎంత బాగా చెప్పారని. ఆ తపస్సు వర్ణిస్తారండి కాళిదాసు. ఎందుకు ఆ కవిత్వాలు ఇంకా మిగిలి ఉన్నాయి అంటే, పార్వతి అనే విషయం పక్కనెట్టేస్తే చాలా సహజమైన ఉదాహరణ. అసలు ఆ దృశ్యాన్ని మర్చిపోలేమండి. తపస్సు, దేవుడు ప్రత్యక్షం కావడం పక్కనెట్టండి. వర్ష ఋతువులో ఆవిడ తపస్సు చేస్తోందట, కొండ శిఖరం మీద కూర్చుందట. ఎలా కూర్చుందటండి? ఆవిడ యౌవనాన్ని వర్ణించాలి, సరసంగా వర్ణించాలి, శివుడు దానికి ఆకర్షితుడయ్యాడని చెప్పాలి, అదే సమయంలో తపస్సును వర్ణించాలి. ఎలా సాధ్యమండి? తపస్సుని, శృంగారాన్ని. వర్షం కురిచిందట. ఆ వర్ష నీటి బొట్లు ఇలా పడుతున్నాయి ఇక్కడి నుంచి ఇక్కడికి పడేలోగా వర్షపు బొట్టు, నీటి బొట్టు ఎన్ని రకాలుగా మారింది. దాన్ని బట్టి ఆవిడ అవయవ సౌందర్యం,
చితాక్షణం పక్ష్మసుతాడితాధరాః చితాక్షణం పక్ష్మసుతాడితాధరాః పయోధరోత్సేద నిపాతచూర్ణితాః వలీషుదస్యాస్ఖలితాః ప్రపేదిరే చిరేణ నాభిం ప్రథమోదబిందవః. సరిగ్గా ఆషాఢమాసమై అన్ని ఆషాఢమాసంలోనే రావడం విశేషం. ఆయన ఈ సంఘటన ఆషాఢమాసంలో జరిగింది. ప్రథమోదబిందవః తొలకరి వాన బిందువు. ఆ తొలకరి వాన కురిసే వేళ అమ్మవారు కొండ శిఖరం మీద ఉండి తపస్సు చేస్తూ ఉంటే శరీరం ఏమైపోతుందో, ఇబ్బంది వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో అన్న భయం కూడా లేకుండా నాకు ఆయన ప్రత్యక్షం కావలసిందే అన్న ఏకైక లక్ష్యంతో తపస్సు చేస్తూ ఉంటే ఆ వర్షపు నీటి బిందువులు ముందు ఇక్కడ ఇలా పైనుంచి ఇలా పడగానే ఇక్కడ ఉండవు కదండి, ఇలా కనురెప్పల మీదకి జారేట. శతాక్షణం పక్ష్మసు తాడితాధరాః క్షణం పక్ష్మసు స్థితాః కనురెప్పల మీద ఒక క్షణం నిలబడ్డాయట. నిలబడ్డాయంటే ఉద్దేశం ఏమిటి? ఎందుకు నిలబడతాయి? అవి దట్టంగా ఉన్నాయి. కన్నెపిల్లకి రెప్పలు దట్టంగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. అందుకని క్షణం నిలబడ్డాయి. అవి నిలబడ్డాయని చెప్పాడు కానీ రెప్పలు ఎలా ఉన్నాయి చెప్పాలి. అదే మరి కవిత్వంలో గుప్తత అంటే. పయోధర్ తాడితాధరా అక్కడి నుంచి సరిగ్గా ఇక్కడ రెప్పలు ఎలా ఉన్నప్పుడు అండి, రెప్పల నుంచి ఇలా రాలి ఇక్కడెక్కడ ఉండవు, ఇంకా పెదవుల మీద పడతాయి. అందులో క్రింది పెదవుల మీద పడతాయి. తాడితాధరా పెదవిని కొంచెం గాయపరిచినట్టు అయింది. అదేమిటి? రెప్పల మీదేమో నిలబడ్డాయా, పెదవినేమో గాయపరిచేయ అంటే పెదవి అంత సుకుమారంగా ఉందన్నమాట. చితాక్షణం పక్ష్మసుతాడితాధరాః అప్పుడు అక్కడి నుంచి జారి ఈ వక్షస్థలం పైభాగంలో పడ్డాయట వాన చినుకులు. పయోధరోత్సేద నిపాత చూర్ణితాః అక్కడ ఉండే సహజమైన కాఠిన్యం కారణంగా, మృదు కాఠిన్యం కారణంగా ఆ వాన చినుకులు అలా బద్దలైనట్టుగా అయ్యేట, పొడవైనట్టుగా చల్లాచెదురైనట్టుగా. అంటే వక్షస్థల సౌభాగ్యాన్ని వర్ణించాడు. పయోధరోత్సేద నిపాత చూర్ణితాః వలీషు తస్యాస్ఖలితాః ప్రపేదిరే అక్కడి నుంచి ఈ పొట్ట కింద ముడతల మీద పడ్డాయట. అవి 3 మడతలు ఎలా ఉంటాయి కాబట్టి వాన చెనుకులు ఇలా దొల్లుతూ 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 చిరేణ నాభిం ప్రథమోదబిందవః ఆ క్రింద ఉండే నాభిలో చేరి ఇంకా అక్కడ ఉండిపోయాట. ఎందుకంటే అది లోతుగా ఉంది. నాభి ఎలా ఉందో, పొట్ట మీద ముడతలు ఎలా ఉన్నాయో, వక్షస్థల సౌభాగ్యం ఎలా ఉందో, కనురెప్పలు ఎలా ఉన్నాయో, పెదవులు ఎలా ఉన్నాయో ఒక్క వర్షపు నీటి బిందువు పడడం ద్వారా చెప్పిన వాడు ప్రపంచం మొత్తం మీద కాళిదాసు తప్ప ఎవరైనా ఉంటారండి? విద్యార్థుల్ని దేవదాసులుగా తయారు చేస్తున్న వ్యవస్థలో కాళిదాసు గురించి మాట్లాడుతున్నానండి. కాళిదాసులుగా తయారు చేయవలసిన వాళ్ళని దేవదాసుల కింద తయారు చేస్తున్నామండి, విద్యార్థుల చేత తాగించి. ఇంత మధురమైన కవిత్వం మధ్యలో ఈ మాట మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. కానీ ఆ రమ్య కుటుంబానికి జరిగిన అన్యాయం నన్ను పిండేస్తోందండి. నేను మనిషిని, అన్నం తింటున్నాను. నేను అన్నం తినే వాళ్ళందరూ, మనుషులైన వాళ్ళందరూ మద్యం షాపులు పగలగొట్టేయండి. మద్యం తాగిన వాడిని ఇంటికి రానివ్వకండి. వాడు మొగుడు కానీ కొడుకు కానీ ఎవరైనా సరే. నేను కోరే దక్షిణ అది. ఈ దేశంలోంచి మద్యం వెళ్ళిపోవాలి. ఎంత క్షోభ, ఎంత క్షోభ. ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోవడం. తండ్రి కొడుకు పిల్ల పెద్ద భేదం లేకుండా ఎవరో చేసిన నేరానికి వాళ్ళందరూ బతికే ఉంటారా? వాళ్ళకి రేపు పొద్దున ఏం శిక్షణ పడతాయో చూడండి. చాలామంది ప్రవేశిస్తారండి అందులో. నాయకులు కథను ముగింపు చేసేస్తారండి నష్టపరిహారాల ద్వారా. విద్యా వ్యవస్థలోంచి కాళిదాసులు తయారవ్వాలి, దేవదాసులు తయారవుతున్నారు. దేవదాసు కనీసం ప్రేమ కోసం ఏడిచాడు, వీళ్ళకి ప్రేమ రాహిత్యంతో ఏడుస్తున్నారు వీళ్ళు. అలవ ప్రస్తుతేన ప్రకృత మనసురామక. ఆ రకంగా ఒక వర్షపు నీటి బిందువు పడడం ద్వారా పార్వతీదేవి సౌందర్యం అంతా వర్ణించారండి. ఏమి ఊహ, ఇమాజినేషన్ అంటారు ఆంగ్లంలో. ఈ ఊహల్ని విద్యార్థులుగా వయస్సులో సహజంగా వాళ్ళకి శృంగారం పట్ల ఆసక్తి ఉంటుంది. ఇలా అమ్మవారి పేరు మీద ఆ శృంగారాన్ని చెప్పామనుకోండి, అశ్లీలత జోలికి పోరు. అమ్మవారు కదా, అది మన కవుల ఔచిత్యం. దేవతా కన్యల చేతం అమ్మవారిని చేతం ఇలా ఎందుకు వర్ణిస్తారు అంటే, అమ్మవారు కారణంగా వీరు అశ్లీల భావాలకి లోనుగారు. కానీ ఆసక్తి సహజంగా శృంగారం మీద ఉంటుంది కాబట్టి తెలుసుకుంటారు. వారి భార్యలను వారు అలా చూసుకుంటారు. అప్పుడు సంసారాలు ఎంత బాగుంటాయి. భార్య శరీరంలో ఉండే ప్రతి అణువులోనూ ఉండే సౌందర్యాన్ని గురించి భర్త ప్రశంసించగలిగితే అంతకంటే మధురమైన దాంపత్యం ఉంటుందా? అంతకంటే జీవితం ఉంటుందా? ఆ దంపతులకు డబ్బులు కావాలా, ఉద్యోగాలు కావాలా, హ్యాండ్ బ్యాగులు కావాలా, సిటీ బస్సుల్లో వేలాడడం కావాలా?
ఈ మధురమైన ప్రేమ దొరక్కే కదండి ఎలా పడుతున్నారు పాపం వీళ్ళు రోజు వీధులు వెంబడిపడి. నిజంగా స్త్రీకి లభించవలసిన మధురమైన ప్రేమ ఇంట్లో లభిస్తే అసలు బయటికి వెళ్ళి ఏం చేస్తారండి, ఏం అడుగుతారండి, వాళ్ళు ఏం సంపాదిస్తారండి, ఏం సుఖంగా ఉంటారండి? ఎవరండి డబ్బు కోసం ఉద్యోగాలు చేసేది? ప్రేమ ప్రేమ ప్రేమ. భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతరించి ఏ ప్రేమ సిద్ధాంతాన్ని ప్రబోధించాడో ఆ ప్రేమ ఈవేళ భార్యాభర్తల మధ్య లేదు, తల్లి పిల్లల మధ్య లేదు, స్నేహితుల మధ్య లేదు, గురు శిష్యుల మధ్య లేదు. ఆ అనుబంధాలు మాయమైపోతున్నాయి. వారి శరీరాలు మనకి నచ్చవు, వారి మనస్సులు మనకి నచ్చవు. ఎక్కడి నుంచి ఉంటాయి? ఇవి నిలబెట్టడానికే కాళిదాసు కావ్యాలు రచించాడు. పార్వతీ తప ఉత్కంఠలు కాళిదాసు కవితల్ తారుణ్య కారుణ్యముల్ ఉపమాదీపశిఖా స్వయంవరణముల్ హోమ ప్రభాధేనువుల్ విపులోర్వీతల సంచరత్పదగతుల్ విన్వీధి పెన్వాగులో అపరాహ్నంబులు భానుదీప్తులు ఋతు వ్యాఖ్యానముల్ పార్వతీ తప ఉత్కంఠలు కాళిదాసు కవితల్ తారుణ్య కారుణ్యముల్. ఈ మధురమైన కవిత్వ ఆస్వాదనలో ఉండండి. నేను చెప్పిన మద్యపాన నిషేధం విషయం మాత్రం మర్చిపోకండి. ప్రభుత్వాల్ని మనం ఏం చేయలేమమ్మా, కానీ మన ఇంట్లో వాళ్ళని తాగకుండా, తాగే దుకాణాలు పెట్టకుండా మనం ఆపగలం. స్త్రీలు తలుచుకుంటే ఈ పని అవుతుంది. యావత్తు స్త్రీ జాతికి శిరస్సు వంచి నమస్కారం చేసి బ్రాహ్మణ ప్రార్థిస్తున్నాడు. సెలవు.